హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి జీఓఎంఎస్ నెంబర్ 124 ప్రకారంగా రీసెంట్గా రిలీజ్ చేసిన మేనేజర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో రిలీజ్ చేసిన 93 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా జీఓఎంఎస్ నెంబర్ 124 ఏం చెప్తా ఉందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు, మన ఇది అఫీషియల్ నోటిఫికేషన్ 93 వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. సో మనకు జీఓఎంఎస్ నెంబర్ ఒకసారి చూద్దాము, దాంట్లో ఏం చెప్పినారనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటుందో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో మనకు పేజ్ నెంబర్ 7లో ఈ యొక్క క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు ఏంటి అనేది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను జీఓఎంఎస్ నెంబర్ 124 పైన కూడా చాలా వీడియోస్ చేసినాను, అది కూడా మీరు ఛానల్లో చూడొచ్చు. సో ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ క్యాండిడేట్ ఫర్ ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షెల్ బి రిగార్డ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్. ఎవరైతే లోకల్ క్యాండిడేట్ అని ఎవరిని అంటారంటే, ఏదైనా పోస్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో కనుక చేస్తే కనుక, నోటిఫై చేస్తే కనుక, అట్లాంటప్పుడు ఎవరైతే క్యాండిడేట్ దానికి అప్లై చేస్తూ ఉన్నాడో ఈ షెల్ స్టడీడ్ 4 consecutive academic year ending with academic year in which he appeared or the case may be first appeared for the relevant qualifying examination. ఇక్కడ మీకు ఈ లైన్ చదవంగానే ఏం అర్థం కాదు, అసలు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఏమంటున్నాడు, మినిమం క్వాలిఫికేషన్ అంటున్నాడు అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒక పోస్ట్ నోటిఫై చేసినప్పుడు ఏదైతే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మేనేజర్ పోస్ట్కి సంబంధిత డిపార్ట్మెంట్లో బ్రాంచ్లో ఇంజనీరింగ్ ఉండాలి, ఇంజనీరింగ్ పట్టా ఉండాలి. సో అది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఆ పోస్ట్కి మీరు కనుక ఎగ్జామ్ రాయాలంటే అది మినిమం క్వాలిఫికేషన్. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు, మళ్ళీ ఇదేంటి అని అనుకుంటున్నారు కదా. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఏంటంటే 7th క్లాస్ అనమాట. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటంటే 7th క్లాస్కి ముందు మీరు 4 consecutive years ఎక్కడైతే చదువుకుంటారో, వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుకుంటారో ఆ యొక్క జిల్లాను మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మనకి జీఓఎంఎస్ నెంబర్ 124లో చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పాయింట్స్ సారాంశం అనమాట. సో అదే ఇక్కడ చూడొచ్చు మీరు పాయింట్, ద 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ద ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ బై స్టేట్ టు బి ఈక్వలెంట్ టు ద 7th క్లాస్ ఎగ్జామినేషన్. సో రాష్ట్ర ప్రభుత్వం 7th క్లాస్ని ఇందులో పెట్టడం జరిగిందనమాట. సో 4 years, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 years కన్సెక్యూటివ్గా లేవు అంటే మీరు 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుకుంటారో అది లోకల్ జిల్లా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 నేను 4 years 1 to 4th క్లాస్ ఒక జిల్లాలో చదువుకున్నా, మళ్ళీ 3 సంవత్సరాలు వేరే జిల్లాలో చదువుకున్నా. ఇప్పుడు నా లోకల్ జిల్లా ఏదైతుందంటే 1st నుంచి 4th క్లాస్ వరకు నేను ఎక్కడ చదువుకుంటానో అది నా లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 5 అట్లనే మనకు ఎట్లా అనమాట. సో ఈ ఏమంటారు పర్మిటేషన్ కాంబినేషన్స్ ప్రకారంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరుసగా 4 years లేవు, 3 years ఉన్నాయి, 2 years ఉన్నాయి, 2 years ఉన్నాయి, 1 year ఇట్లా ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సెట్ పీరియడ్ అనమాట. 7 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఎక్కడైతే చదువుకుంటారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని మీకు లోకల్ జిల్లాగా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సంవత్సరాలు ఒక దగ్గర చదువుకున్నా, 2 సంవత్సరాలు ఒక దగ్గర చదువుకున్నా, 2 సంవత్సరాలు ఒక దగ్గర చదువుకున్నా. అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే 3 సంవత్సరాలు ఎక్కడ చదువుకున్నాను నేను మ్యాక్సిమం ఆ యొక్క జిల్లాని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో పర్మిటేషన్ ఎట్లుంటుంది అంటే, కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జిల్లాలో 2 సంవత్సరాలు చదువుకున్నా, ఒక జిల్లాలో 2 సంవత్సరాలు చదువుకున్నా, ఇంకో జిల్లాలో 2 సంవత్సరాలు చదువుకున్నా, ఒక జిల్లాలో 1 year చదువుకున్నా. అట్లాంటప్పుడు ది లాస్ట్ స్టడీడ్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సెట్ పీరియడ్. సో 7 సంవత్సరాల్లో మ్యాక్సిమం నేనైతే లాస్ట్గా ఎక్కడ చదువుకుంటానో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని లోకల్ డిస్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సో మనకు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు నోటిఫికేషన్ తీసుకెళ్తాను. ఇక్కడ నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు వారు, ఆ పాయింట్స్ చూపిస్తాను మీకు. మనకు పేజ్ నెంబర్ 4లో ఉంటుంది, ఇక్కడ లోకల్ క్యాండిడేట్కి సంబంధించింది. సో పేజ్ నెంబర్ 5 అనుకుంటా, 5లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, రూల్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ 5(7) మల్టీజోనల్ పోస్ట్. ఇది మల్టీజోనల్ పోస్ట్ అనమాట. ద పోస్ట్ ఆర్ ఐడెంటిఫై యాజ్ మల్టీజోనల్ పోస్ట్. సో ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు కనుక ఎప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు మాత్రము మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, లోకల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏ విలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఆ స్కూల్ ఏ విలేజ్లో ఉంది, ఆ విలేజ్ ఏ మండల్లో ఉంది, ప్రజెంట్ ఆ మండల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది,
ఇట్లా మీరు కింది నుంచి పైకి వెళ్తే మాత్రము మీకు క్లియర్గా మీ డిస్టిక్ అనేది లోకల్ డిస్టిక్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ మీరు లోకల్ డిస్టిక్ మాత్రం కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి మనకు లాస్ట్ టైం ఉన్న జోన్ ప్రకారం అంటే జోన్ 1 జోన్ 2 ఇట్లా మనకు జోన్ 6th 7th జోన్లు ఉండే కదా, 5th 6th జోన్లు ఉండే కదా, సేమ్ అట్లే అనమాట. ఇక్కడ లోకల్ క్యాండిడేచర్ది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు 124 ప్రకారం ఇస్తామని చెప్పి. ఇక్కడ క్లియర్గా వీళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడే ఉందనుకుంటా పాయింట్ అది. ఇన్ ద టర్మ్ ఆఫ్ ద 7th pair ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కింద లైన్ చూడొచ్చు. నేను కొంచెము మీకు హైలైట్ చేసి చూపిస్తాను ఏంటనేది, మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఏంటనేది. ఎల్లో తీసుకుంటాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ షెల్ ఇన్ ద ఇయర్ విచ్ హీ హాజ్ అపియర్డ్ ఫర్ ద 7th class ఈజ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మీరు 7th class ఎప్పుడైతే అటెండ్ అవుతారో దాన్ని వారు ఈక్వలెంట్ ఎగ్జామినేషన్గా తీసుకుంటామంటా ఉన్నారు. సో ఇది వీళ్ళు ఇలా తీసుకుంటామంటున్నారు కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇన్ ద కేస్ ఎనీ క్యాండిడేట్ హూ డస్ నాట్ fall within the scope of the above, he shall have studied for the period not less than 7 years prior to the inclusive of the year. అంటే 7 సంవత్సరాలు మాత్రం కంపల్సరీగా చదువు ఉండాలంటా ఉన్నారు. he has studied 7th class or equal qualification, he shall be regarded as a local candidate on the basis of the maximum out of set period. మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అంటే మీరు 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువు ఉండాలి. మీకు మ్యాక్సిమం సెడ్ అవుట్ ఆఫ్ 7 yearsలో మ్యాక్సిమం 4 years లేకుంటే కనుక మీరు 7 years చదువు ఉండాలి. ఇక్కడ చదువు ఉండి అందులో నుంచి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సెట్ పీరియడ్ 3 years కానివ్వండి, 2 years కానివ్వండి, అట్లా తీసుకొని ఉండాలి. సో అది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా మనకు ఒక నోటిఫికేషన్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అట్లాంటిది కావద్దని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదే ఇంకోటి ఏంటంటే మీరు స్కూలింగ్ కనుక ఉంటే కనుక, రెగ్యులర్ స్టడీ కనుక ఉంటే కనుక మీకు లోకల్ క్యాండిడేచర్ సర్టిఫికేట్ అంటే మీ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలని చెప్తా ఉన్నారు. సో ఇఫ్ హీ హాజ్ నాట్ స్టడీ డ్యూరింగ్ ద అబోవ్ సెట్ పీరియడ్, ఇది అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ద లోకల్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద స్టడీ, ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అనే స్టడీ certificate from the educational institution where he has studied during the first to 7th class period. If however it is based on the residence, a certificate should be obtained from a officer on the revenue department not less than Tahsildar or Deputy Tahsildar. In case however he resided in not more than one mandal during the relevant set period within the same district. సో ఇది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి తెచ్చుకోమని కానీ లేకపోతే ఇలా జ్యూరిడిక్షన్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏమంటారంటే ఈ however a candidate has resided in more than one mandal during the relevant or one or 7 years period but within the same district or zone, as the case may be, separate certificate from the Tahsildar is how to be obtained in the respective different areas. అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకోమంటా ఉన్నారు. సో మీరు 2 మండలాల్లో ఉంటే కనుక మీరు 2 మండలాల సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్తా ఉన్నారు వీరు ఇక్కడ. ఇఫ్ ద క్లెయిమ్ మే బీ హ్యావ్ టు ప్రొడ్యూస్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ అని చెప్తా ఉన్నారు. లేకపోతే మీరు స్టడీ సర్టిఫికేట్ పెట్టాలంటా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ 7th class ఈక్వలెంట్ he has studied educational institution for not less than 4 years. మనకు ఇంకో పాయింట్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్, అది నేను మిస్ చేశాను అనుకుంటున్నాను. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్ ఈజ్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ ప్రొఫార్మా ఓన్లీ. ప్రొఫార్మా మనకు ప్రొఫార్మా ఉంది, దాని ప్రకారం ఇవ్వాలంటుండు. హూ హాజ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద కేస్ మే బీ, ద రిలవెంట్ సర్టిఫికేట్ మే బీ గాట్ రెడీ విత్ ద ఆథరైజ్ సిగ్నేచర్ అండ్ కెప్ట్ క్యాండిడేట్ టు ప్రొడ్యూస్ యాజ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో మీరు సర్టిఫికేట్ ఆల్రెడీ ముందుగానే పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఇఫ్ హీ హాజ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆబ్టైన్ 7th class ఆర్ ఇట్ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓపెన్ స్కూలింగ్ ఎవరైనా ఉంటే కనుక హ్యావ్ టు ప్రొడ్యూస్ రీజనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్. సో ఓపెన్ స్కూలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా తహసీల్దార్ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయమంటా ఉన్నారు. సో ఇందులో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నోట్ ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇక్కడ నోట్ చూడొచ్చు మీరు, ది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అప్ టు 7th class. మీరు కనుక 7th class వరకు చదివి ఉంటే మాత్రము రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తా ఉన్నారు. సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్ ఇన్వేరియబుల్లీ, కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. ద క్యాండిడేట్స్ హూ ఎక్వైర్డ్ డిగ్రీ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీస్ వితౌట్ స్టడీయింగ్ 7th class ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ. సో ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఏమంటారు స్కూలింగ్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా మీరు స్టడీ సర్టిఫికేట్, స్టడీ బోనోఫైడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. నోట్ రూపంలో వీళ్ళు ఒకటి స్పెషల్ పాయింట్ మెన్షన్ చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు డెఫినెట్గా తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఓపెన్ స్కూలింగ్ స్టూడెంట్ మస్ట్ ఇన్వేరియబుల్లీ ఎంటర్ ద రెసిడెన్స్ పర్టికులర్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో ఓపెన్ స్కూలింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్స్లో
మీ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని అప్లై చేయండి. ఎందుకంటే వీరు క్లియర్గా నోటిఫికేషన్లు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. సో మల్టీ జోన్ 2 ఆఫ్ తెలంగాణ కన్సిస్ట్ ద జోన్ 6, 7 ఇది మెన్షన్ చేస్తున్నారు. జోన్ 1, జోన్ 2 మనకు పాత జోన్ 6, జోన్ 7 ఎట్లుండేనో 5, 6 అనుకుంటా అప్పుడు ఉన్నాయి. దాని ప్రకారంగా వీళ్ళు మల్టీ జోన్లు చేసినారు. కాబట్టి అంటే అప్పుడున్న పాత డిస్టిక్ల ప్రకారం మనకు చేసినారు. ఇప్పుడు కొత్త జిల్లాలు 31 జిల్లాలు వచ్చినాయి కాబట్టి దాని ప్రకారం వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. మీరు ఎంత ఎగ్జామ్ బాగా రాసినా కూడా అప్లికేషన్ ఫామ్లో ఇలా చిన్న మిస్టేక్లు అయితే మాత్రం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ బహుశా మీరు అప్పుడు దాన్ని పట్టించుకోకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అప్లై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.